హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇక సోమవారం కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇక రాధమ్మ అయితే ఇక సరోజకి అయితే చెప్తుంది కదా, పెళ్లి చేసుకోవాలనుకున్న వాడితో ఇలా పోట్లాటలు గొడవలు పెట్టుకుంటే వాడి మనసులో నీ మీద కోపం వస్తుంది. తద్వారా నీకు అసలు వాడితో పెళ్ళి అవ్వదు, వాడు అసలు పెళ్లి చేసుకొని అంటాడు. ఏదన్నా కూడా శాంతంగా ప్రశాంతంగా ఓర్పుగా చేసుకోవాలి అని చెప్పేసి, రేపు పెళ్ళైన తర్వాత కూడా చాలా గొడవలు వస్తూ ఉంటే ఇలా అన్నిటికీ అరుస్తూ పోతాయి అట్లా అని చెప్పేసి ఇక నచ్చ చెప్పడానికి ప్రయత్నం అయితే ఇస్తుంది. ఇక ఇక్కడ వచ్చి వస్తారా వెళ్ళి రూమ్ లో కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. అసలు నా రిషి సార్కి ఈ సరోజ ఏమో వచ్చి నా బావా అనేసి అంటుంది. ఇక రిషి సార్ అన్ని వింటా కూడా అన్ని మాటలు అంటుంటే కూడా నన్ను ఏం మాట్లాడకుండా అట్లానే మౌనంగా ఉండిపోయారు. ఎందుకు ఇలా రిషి సార్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక తనలో తను బాధపడిపోతూ ఉంటుంది అనమాట. ఇక రిషి కోపంగా బయటకు అయితే వచ్చేస్తాడు. ఇక వచ్చి ఏంటిది గోల, ఆవిడేమో రిషి సార్ అనిద్ది, ఇదేమో నా బావ నాకు ఇష్టం, నాకు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి దానిది, ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నానే అని చెప్పేసి అంటే ఇక బుజ్జి అయితే ఏంటన్నా అలా ఉన్నావు అనేసి అడుగుతూ ఉంటాడు. ఇక అంటే ఏంట్రా చెప్పేది, అసలు ఏంటి గోల, అసలు ఆ మేడంకి అర్థం కదా ఏంటి, నేను రిషి సార్ని కాదనంటే అర్థం చేసుకోదేంటి, నువ్వు రిషి సారే అనేసి అంటూ ఉండిద్ది. సర్లే కొన్నాళ్ళు చూసి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని చెప్పాడు కదా డాక్టర్. కొన్నాళ్ళు చూసిన తర్వాత నచ్చ చెప్పావండి పంపించేద్దామంటే మధ్యలో ఇది వచ్చి పెళ్ళి అనిద్ది. ఏంటి అసలు గోళ అన్నట్లుంటే అంటే అన్న నువ్వు ఇద్దరికి నచ్చావు కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక బుజ్జి అంటాడనమాట, సరోజకి నువ్వంటే చాలా ప్రాణం కదన్నా, అందువల్లే ఇక తనైతే నువ్వెక్కడ మేడం గారిని లవ్ చేస్తావేమో, ఇక మేడం గారి ధ్యాసలో పడిపోతావేమో అని అది భయపడుతుంది. తనకు నువ్వు ఇష్టం కదా అని అంటే ఇష్టమేరా, నాకు కూడా మామూలుగా జస్ట్ ఇలా ఇష్టం లాగానే కానీ పెళ్లి చేసుకునేంత ఇష్టం అయితే లేదు. నేనేదో ఆటో తోలుకొని ఉండేవాడిని, అది చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగింది. తనకు మంచి వాడిని తీసుకొచ్చి చేయాలి, నేనైతే పెళ్లి కొడుకుగా అయితే దాని పక్కన నేను ఉండలేను. ఇక మేడం గారి సంగతి అంటావా, బాగా చదువుకున్న వాళ్ళు, ఆవిడేదో రిషి సార్ అని భ్రమపడుతున్నారు. ఆయన ఎవరన్నా కనిపిస్తే ఇక రిషి సార్ అని తెలిసి ఇక ఆవిడ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కొంతకాలం మాత్రమే అని నాకు తెలుసు, అప్పటి వరకన్నా కొంచెం ప్రశాంతంగా డీల్ చేద్దామంటే వీళ్ళిద్దరు ఆగట్లేదు అని చెప్పేసి, నువ్వే ఇలా ఉంటే మేడం గారు ఎంత బాధపడతారు, ఇలా ఎవరు తెలియని ప్లేస్లో వచ్చేసి నా భావన ఎత్తుకెళ్ళడానికి వచ్చావు అది ఇది అని ఎన్ని మాటలు అంటుంది, నువ్వేం మాట్లాడలేదు అని చెప్పేసి ఇక అంటే అవును కదా అని చెప్పి ఇక రిషి కూడా వెళ్ళి ఇక వస్తూ కోపంగా ఇక బాధగా ఏడుస్తూ ఉంటున్నట్లుగా ఉంటే ఇక మేడం గారు అన్నం తినడానికి రండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక రానంటే రాననిద్ది, ఆకలిగా లేదనిద్ది. ఇక ఏమి వద్దు అనేసి చెప్తూ ఉంటే మీరు రాకపోతే మాత్రం నా మీద ఒట్టే రావాల్సిందే అని చెప్పి ఇక చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇక ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే నా రిషి సార్ కాదని నేను ఎలా అనుకుంటాను, నా రిషి సార్ ఎప్పుడు కూడా నేను తినను అని అంటే ఊరుకునేవారే కాదు, తీసుకొచ్చి నాకు ముద్దలుగా నోట్లో తినిపించేవారు, ఇప్పుడు కూడా ఇదే కదా జరుగుతుంది. ఇక నా రిషి సార్ కాకుండా మీరు రంగా ఎలా అవుతారు అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే అవుతుంది, ఇక స్కూల్కి అయితే వెళ్తారనమాట. ఇక టీచర్గా అయితే అక్కడ జాయిన్ అయిపోతుంది. తనైతే సర్టిఫికేట్స్ లేకపోయినా కానీ మొన్న ఏదో కావాలని చెప్పేసి ఫార్ములా తప్పు రాసి చేయలేదు అని చెప్పేసి ఇక తను క్వాలిఫికేషన్ అన్నీ కూడా చెప్పిద్ది అనమాట. ఇక డివిఎస్టీ కాలేజీలో తీసుకున్న ఫొటోస్ మెమరీస్ అవన్నీ ఉన్నాయి కదా, ఇక అవన్నీ చెప్పేసరికి అబ్బో చాలా గ్రేట్ మేడం మీరు అని చెప్పేసి ఇక తనకు జాబ్ ఇస్తారు. ఇక తన పిల్లలకి పాఠాలు అవి చెప్పుకున్న తర్వాత ఇక ఇంటికి తీసుకొచ్చే టైంలో ఇక రంగా అంటే రిషి సారు వస్తా మేడం దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాలనేసి వెళ్తూ ఉంటే ఇక సరోజ ఎక్కడికి బాగా వెళ్తున్నావు అంటే మేడం గారిని తీసుకురావడానికంటే ఆవిడ రాలేదని నడుచుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటే వెళ్దాం ఎందుకు ఖాళీగానే ఉన్నాను కదా అని అంటే సరే నేను వస్తానని ముగ్గురు కలిసి అయితే అంటే బుజ్జి ఇక సరోజ రిషి ముగ్గురు స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్ ఇంకా అప్పుడే ఇంకా క్లోజ్ చేయరనమాట. బెల్ కొట్టకపోయేసరికి వీళ్ళు గ్రౌండ్లో కూర్చొని ఇక ఇద్దరు ఆటలు ఆడుకుంటున్నట్లుగా అయితే చేస్తారు. ఎంతలోకి వస్తారో చూసి ఇక వీళ్ళిద్దరిని ఇక వసుకు కూడా కోపమే కదా, రిషి సార్ అలా వేరే వాళ్ళతో ఉంటే తనకు అసలు నచ్చదు కదా, రిషికి అసలు నచ్చదు. కానీ ఇక ఏం చేద్దాం ఇక్కడ ఉన్నారా అన్నట్లుగా అయితే
ఎలా జరిగింది మేడం ఫస్ట్ డే స్కూల్ అనేసి ఇవన్నీ అడిగితే చాలా బాగుందని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఏనాడన్నా అసలు మ్యాథ్స్ చేసావా అని చెప్పి ఇక బుజ్జి అయితే ఇక సరోజని ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక దాంతో ఇక మేడం గారు బాగా చదువుకున్నారు, ఇందాక సార్ కూడా అన్నారు అది ఇది అనగానే ఇక రిషి అయితే ఇక అలానే అయితే చూస్తూ వెళ్దామా అని చెప్పేసి ఇక బయలుదేరైతే వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగానే ఇక ఈ శైలేంద్ర వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక అనుపమకి మహేంద్రకి మధ్య ఏం జరిగిందో నలుగురు అనుకుంటుంటే వాళ్ళ నోర్లు మోయించలేం కదా, దేవయాని నోర్లు అయితే నేను మోయిస్తాను, ఈ సమస్యకి పరిష్కారం త్వరగా ఆలోచించండి అని ఫణీంద్ర చెప్పాడు కదా. ఇక ఇంటికి వెళ్ళంగానే ఇక మాను ఇక ఏంజిల్ అడుగుతారు ఏమన్నారు ఏం అడిగారు అనేసి అంటే ఇక ఫణీంద్ర సార్ వచ్చేసి ఇక క్షమాపణ అడిగారు, వాళ్ళని తిట్టారు అనేసి అంటే వాళ్ళని అయితే తిట్టారు. ఓకే, ఎవరన్నా బయట వాళ్ళు అడిగితే ప్రతి ఒక్కరిని ఇలా మనం ఎలా అయితే వెళ్ళి తిట్టలేం కదా అని చెప్పేసి ఇక ఏంజిల్ కూడా అయితే అంటూ ఉంటుంది అనమాట. నాకు ఎంత సఫరంగా ఉంది ఇలాంటి మాటలన్నీ వింటుంటే.